లక్నోలోని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకనా క్రికెట్ స్టేడియం వేదిక జరిగిన మ్యాచ్లో లక్నోపై పంజాబ్ కింగ్స్ అయితే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇకపోతే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్ వచ్చిన లక్నో టీం నిర్దిష్ట 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు స్కోర్ చేసింది. సో ముందుగా బ్యాటింగ్ వచ్చిన లక్నో టీంకి అయితే స్టార్ట్ అంత మంచిగా లభించలేదు. కేవలం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇకపోతే వాళ్ళు ఓపెనర్స్ అయిన మార్క్రమ్ అలాగే మిచెల్ మార్ష్ అయితే వరుసగా వికెట్లు పడిపోయారు. ఆ తర్వాత వచ్చిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కూడా కేవలం 5 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇకపోతే ముగ్గురు కూడా వరుస సెంటర్లో వికెట్లు పడడంతో ఆ తర్వాత వచ్చిన పురాన్ అలాగే ఆయుష్ బోధని ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. పురాన్ అయితే ఈ మ్యాచ్ పూర్తిగా విరుద్ధంగా ఆడాడు. జస్ట్ 146 స్ట్రైక్ రేట్తో 2 సిక్స్లు అలాగే 5 4లు మాత్రమే కొట్టి 30 బాల్స్లో 44 రన్స్ మాత్రమే చేశాడు. ఆయుష్ బోధని 33 బాల్స్లో కేవలం 41 రన్స్ మాత్రమే చేశాడు. ఇకపోతే తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ కూడా సరైన స్ట్రైక్ రేట్తో ఆడలేదు. కేవలం 18 బంతుల్లో 19 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ మాత్రం మంచి స్ట్రైక్ రేట్తో 12 బాల్స్లో 2 సిక్స్లు అలాగే 2 4లతో 27 రన్స్ చేశాడు. ఇకపోతే శార్దుల్ ఠాకూర్ 3 బాల్కి 3 రన్స్ చేసి సో ఇలా బ్యాటింగ్కి వచ్చిన లక్నో టీం అయితే వరుసగా వికెట్లు పడుతూ నిర్దిష్ట 20 ఓవర్లు 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేస్తుంది. ఇకపోతే బౌలింగ్లో హర్షదీప్ సింగ్ అయితే 4 ఓవర్లు వేసి 43 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా లాకీ ఫెర్గ్యూసన్ అయితే 3 ఓవర్లకి 26 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. ఇకపోతే మ్యాక్స్వెల్ కూడా 3 ఓవర్లకి 22 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకోగా మార్క్ జాన్సన్ 4 ఓవర్లు 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చహల్ కూడా 4 ఓవర్లో 36 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. సో ఈ పిచ్ అయితే ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. బాల్ అయితే క్లియర్గా బ్యాట్ పైనకి వస్తుంది. అంతేకాకుండా పిచ్ హార్డ్గా ఉండడంతో బౌండరీస్ కూడా చాలా వేగంగా క్లియర్ అవుతున్నాయి. సో 172 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్కి స్టార్ట్ అయితే చాలా మంచిగా లభించింది. వాళ్ళ ఓపెనర్ అయిన ప్రభు సిమ్రాన్ సింగ్ అయితే కేవలం 34 బంతుల్లో 3 సిక్సర్లు అలాగే 9 4లతో 69 పరుగులు చేశాడు. ఇకపోతే అతని స్ట్రైక్ రేట్ అయితే 202 ఉంది. సో ఆ తర్వాత వచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 30 బంతుల్లో 4 సిక్స్లు అలాగే 3 4లతో 173 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు అయితే చేశాడు. ఇకపోతే నెహల్ వదేరా కూడా కేవలం 25 బంతుల్లో 4 సిక్స్లు అలాగే 3 4లతో 43 పరుగులు అయితే చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ సెంచరీస్తో ఎంత ఫామ్లో ఉన్నాడో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే లక్నో యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ఒక దిగ్నేష్ సింగ్ రాతి మాత్రమే కేవలం 4 ఓవర్లకు 30 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.